ఇది అసలైన అతిపెద్ద వార్త. కరప్షన్పై నో యాక్షన్, 3336 విజిలెన్స్ రిపోర్ట్లు పెండింగ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లైట్ తీసుకో ధోరణి. కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించిన శాఖల్లోనే ఎక్కువ అవకతవకలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. పారదర్శక పాలనలో బయటకు రాని భాగోతం. ఆర్టీఐ అప్లికేషన్తో వివరాలు బట్టబయలు. వాటి సంగతి తేల్చే పనిలో ప్రస్తుత సర్కార్. శాఖ ప్లస్ రిపోర్ట్లు. పురపాలక శాఖలో 633, రెవెన్యూ శాఖలో 500, పంచాయతీ రాజ్ 598, వ్యవసాయం 262 రిపోర్ట్లు అంటూ చూస్తూ ఉన్నాం. అవినీతికి పాల్పడితే కన్న కొడుకైనా కూతురైనా వదిలేది లేదంటూ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాన్ని ఆచరించలేదనేది స్పష్టమవుతున్నది. అవినీతి ఆరోపణలు, అవకతవకల ఫిర్యాదులపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎక్కువగా కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించిన మంత్రిత్వ శాఖలు, వాటి కింద పనిచేసే విభాగాలపైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ సైతం జరిగింది. అనంతరం ఆ రిపోర్టులు నాటి ప్రభుత్వానికి చేరాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిపై మాత్రం 10 ఏళ్ల కాలంలో ఒక్క చర్య సైతం తీసుకోలేదు. ఆ రిపోర్ట్లన్నీ ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉండిపోయాయి. లైట్ తీసుకో ఫార్ములా. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మొత్తంగా 3336 విజిలెన్స్ రిపోర్టులు వస్తే అందులో 1230 సీరియస్ స్వభావంతో కూడుకున్నవేనని తేలింది. ఇకపైన అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా శాఖలకు సూచించిన రిపోర్టులు 1215 ఉన్నాయి. ఇక విశ్లేషణ అప్రైజల్ నివేదికలు 768, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మరో 123 చొప్పున ఉన్నాయి. వీటిలో దేనిపైన అప్పటి ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించలేదు. ఎక్కువగా రెవెన్యూ, జిహెచ్ఎంసీ 8వ పేజీలో ఉన్నది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్ తదితర శాఖలకు చెందినవే ఉండటం, ఈ శాఖలు అప్పట్లో కేసీఆర్ కేటీఆర్ ఆధీనంలోనే ఉండడం గమనార్హం. ఈ విజిలెన్స్ రిపోర్ట్ల వ్యవహారం ఇప్పటి వరకు గోప్యంగా ఉండగా సమాచార హక్కు చట్టంతో బయటకు వచ్చింది. విజిలెన్స్ విభాగం సమర్పించిన రిపోర్ట్లన్నింటినీ లైట్ తీసుకో ధోరణిలోనే నాటి ప్రభుత్వం వీటిని పక్కకు పెట్టింది. విజిలెన్స్ రిపోర్ట్లో ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిపై స్పష్టమైన ఆధారాలను ప్రస్తావించి చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిన దానికి తగిన కార్యాచరణ లేదని అనేక వివరాలతో తేట తెల్లమైంది. బాధ్యులపై చర్యలు శూన్యం. ఫిర్యాదులు వచ్చిన తర్వాత దర్యాప్తు జరిపి అవినీతి అవకతవకలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా ఇకపైన అవి కుంభకోణాలుగా మారడానికి ఉన్న పరిస్థితులు, కారణమవుతున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ అలర్ట్ నోట్లను సైతం విజిలెన్స్ విభాగం నాటి ప్రభుత్వానికి పంపింది. మొత్తం 4 రకాల రిపోర్ట్లను గవర్నమెంట్ అందజేసినట్టు తేలింది. తీవ్ర అవినీతి కేసులు, సీరియస్ స్వభావంతో కూడిన విశ్లేషణ నివేదికలు, అప్రైజల్ రిపోర్ట్, అలర్ట్ నోట్లు, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ రిపోర్ట్లు అనే తీరులో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు 10 ఏళ్ల కాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పంపించింది. 10 ఏళ్లలో 3000కు పైగా రిపోర్ట్లను 4 రకాలు కలిపి ప్రభుత్వానికి పంపిన ఒక్కదానిపైన నాటి సర్కార్ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అవినీతి జరిగినట్టు దర్యాప్తులో తేలిన తర్వాత సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో పాటు భవిష్యత్తులో రిపీట్ కాకుండా సిస్టమ్ను మెరుగుపరచడం పైన సూచనలు చేసింది. మరికొన్ని సందర్భాల్లో అవినీతి జరిగే అవకాశాలు ముందుగానే పసిగట్టి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు సైతం చేసింది. ఇలాంటి వాటిని నాటి ప్రభుత్వం సంబంధిత శాఖలు, విభాగాలు, హెచ్ఓడీలలో ఉన్నతాధికారులకు మాత్రమే పంపి సైలెంట్గా ఉండిపోయింది అంటూ చూస్తూ ఉన్నాం. సమాచార హక్కు చట్టం కింద అంటూ చూస్తూ ఉన్నాం. అంటే సమాచార హక్కు చట్టం కింద వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి వెళ్ళిన రిపోర్టులు వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఇటీవల గత నెలలో అందుకున్నారు. గతంలోనూ ఇలాంటి వివరాలు రావడంతో అప్పటి గవర్నర్ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం ఉండదని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రబలుతుందన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న అవినీతి కారణంగా సామాన్యులకు ప్రభుత్వ పరంగా సేవలు అందడం లేదని, అనివార్యంగా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతున్నదని, ఈ విధానంలో మార్పులు రావాలంటే తప్పులకు పాల్పడిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖల్లో రాశారు. ఎట్లా చూసుకున్నా సరే మేమే తింటున్నాం, మా అధికారులు తింటే తప్పేంది అనేటువంటి ధోరణి అప్పట్లో కేసీఆర్ చూపెట్టినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇది ఆ మాటలుగా పేపర్లు రాసినాయి వాళ్ళు ఏందది సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నటువంటి రిపోర్ట్లనే కనిపిస్తూ ఉన్నటువంటి ధోరణి. ఏదేమైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి కాస్త రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు విజిలెన్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ని అన్నింటినీ బేరీజ్ వేసి చాలా ప్రాపర్గా చర్యలు తీసుకుంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి జరుగుతాయి అనేటువంటిది ముమ్మాటికి కనిపిస్తున్నటువంటి వాస్తవంగా మనం చూడొచ్చు.
అయితే ఇదే పేపర్లో మనకి ఒక మంచి వార్త అయితే కనబడుతుంది, చెప్తా, ఇక్కడనే చెప్తా. పూణే కారుతోటిగో జీవితంలో అక్కడ తినరు. హైదరాబాద్ రెస్టారెంట్లలో గలీజ్ భాగోతం, ఫుడ్ డెలివరీతో ఆరోగ్యం గుల్లా, నోరేరించే గుమగుమలతో కల్తీ భోజనం, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం, ఆన్లైన్లో ఆర్డర్ మరింత డేంజర్, ఏ హోటల్ కిచెన్ చూసినా షాకే, ఫుడ్ సేఫ్టీ టీమ్ దాడులతో వెలుగులోకి. హైదరాబాద్ నగరం చారిత్రాత్మక కట్టడాలకే కాదు, నోరూరించే వంట రుచులకు సైతం ప్రసిద్ధి. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అందువల్ల నగరానికి వచ్చే అతిథులకు హైదరాబాద్ రుచి చూపించేందుకు అనేక మంది రెస్టారెంట్లకు, హోటళ్లకు క్యూ కడుతుంటారు. ఇక్కడ చూద్దాం పట్టండి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆర్డర్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఇంటి వద్దకే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఆరంభంలో కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు, రంగురంగుల డెకరేషన్లతో నగర ప్రజలను ఆకర్షిస్తున్నాయని, అయితే వాటి మాయలో పడిపోయాక అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాయని కస్టమర్లు వాపోతున్నారు. బిగ్ బాస్కెట్, బిగ్ మస్కా. 2 రోజుల క్రితం కొండాపూర్లోని మసీద్ బండ బిగ్ బాస్కెట్ గోదాంలో జీహెచ్ఎంసీ ఆహార భద్రత బృందం చేపట్టిన తనిఖీలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి చూసింది. గడువు ముగిసిన చికెన్ మసాలా, చికెన్ శాషెట్లు, పిజ్జా, చీజ్, పనీర్, ఐస్ క్రీమ్లు గుర్తించారు. ప్రస్తుతం అనేక మంది బిగ్ బాస్కెట్ ద్వారా ఆన్లైన్లో గ్రాసరీలను ఆర్డర్ పెడుతున్న సంగతి తెలిసిందే. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాం బిగ్ బాస్కెట్. ఇప్పటి నుంచి నా ఫోన్లో డిలీట్. బూజు పట్టిన మాంసం, కుళ్ళిపోయిన చికెన్. నిన్న సైనిక్పురిలో ఒక ఫేమస్ బేకర్స్ ఉంటుంది, ఐ కుడెంట్ రీకాల్ దట్ నేమ్, ఎందుకంటే నేను బేకర్లకు పోయి ఆ తినే రకం అయితే నేను ఆ కేకులు అయ్యి, మా ఆఫీస్లో ఎవరిదైనా బర్త్డేలు అయితేనే మేము సెలబ్రేషన్స్ అప్పుడు నేను తినా. అట్లాంటిది నిన్న ఏదో బేకరీకి సంబంధించి ఒక ఫోటో పెట్టారు ట్విట్టర్లో. సిసిఎఫ్ వీళ్ళ ఈ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ వల్ల ట్విట్టర్ పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీరే చూస్తారు, అసలు నా మాటలు కాదులే కానీ ఆ పేజ్లో మీరు చూడండి ఎన్ని రకాల కంప్లైంట్స్. ఈ సైనిక్పూర్లో ఒక ఫేమస్ బేకర్స్లో ఉన్నటువంటి కేక్, ఆ పేస్ట్రీస్ ఉంటాయి కదా, ఒక అమ్మాయి తినడానికి వెళ్ళిందంట, దాన్ని హాఫ్ కట్ చేసి చూస్తే లోపల మొత్తం ఫంగసే ఉంది, బయట మాత్రం పేస్ట్రీ చాలా అందంగా ఉంది. ఆ కేక్ ముక్క ఏదైతే ఉందో లోపలంతా ఫంగస్ ఉంది. సో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. అట్లీస్ట్ ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజల్ని, అట్లీస్ట్ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళని కనువిప్పు కలిగేలాగా వీళ్ళు రెగ్యులర్గా చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. నిన్న చిచ్చాస్ అనేటువంటి రెస్టారెంట్ పైన కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా కుళ్ళిపోయిన మాంసాన్ని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ ఏ రకంగా చూసినా బయట